తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. చాలా మీడియా ఛానల్స్ లో ఇదే వార్త పూర్తి స్థాయిలో కవర్ అవుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు కూడా ఇదే అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ భారతీయ జనతా పార్టీతోని పూర్తి స్థాయిలో అలయన్స్ పెట్టుకొని పొత్తు పెట్టుకొని ముందుకొద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఓవైపు ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి వాళ్ళు అధికారం సాధించుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తాం. సో కేసీఆర్ కు అసెంబ్లీ ఎన్నికలలో 39 స్థానాలు వచ్చినాయి. దాంట్లో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయినటువంటి పరిస్థితి, ఎమ్మెల్సీలు కూడా జంప్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ కు ఒక్క సీటు కూడా రాకపోవడం చెంపచెట్టుగా మారినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు అనేకమైనటువంటి నోటీసులు ఇచ్చి అనేక రకాలుగా కేసీఆర్ ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలకు కూడా నోటీసులు వస్తున్నటువంటి పరిస్థితి. ఓ వైపు మాజీ మంత్రి మేడ్చల్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలు కూడా అక్రమంగా కట్టినాయి, కూల్చివేతకు గురైనటువంటి సిచ్యువేషన్ చూస్తాం. తర్వాత మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, ఆయన మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఎంఎల్ఆర్ఈటీ ఇంజనీరింగ్ కాలేజ్ ని కూడా అక్రమంగా కట్టిరని చెప్పి కూల్చివేత గురి చేసిన సిచ్యువేషన్ చూస్తాం. తర్వాత ఇటు గూడమైపాల్ రెడ్డి పడాంచెరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కేటీఆర్ కు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కేటీఆర్ కు బినామీ లాగా కూడా పిలుచుకుంటా ఉంటారు. తన పైన కూడా ఈడీ దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి తాకిడి నుండి, రేవంత్ రెడ్డి దూకుడు నుండి, రేవంత్ రెడ్డి వేట నుండి తప్పించుకోవాలంటే కేసీఆర్ కు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. సింపుల్ గా మీకు కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కేసీఆర్ దగ్గర గతంలో తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది పనిచేసారు. విజయ రామారావు సార్ కానివ్వండి, కపిల్ బాయ్ దిలీప్ కుమార్ సార్ కానివ్వండి, లేకపోతే రవీందర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పనిచేసే ప్రయత్నం చేశారు. వీరందరూ పనిచేసేటప్పుడు వీళ్ళు ఇమీడియట్లీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తో కొన్ని క్లాషెస్ అయ్యి, కొన్ని గొడవలు అయ్యి బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యి వాళ్ళు ఇమ్మీడియట్లీ భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి కేసీఆర్ మా పైన కావాలనే కుట్రపూర్వితంగా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమాలు చేయవచ్చు, కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పొచ్చు, పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేపించవచ్చు, నానా రకాలుగా మమ్మల్ని తిప్పల పెట్టవచ్చు. కాబట్టి కేసీఆర్ ఏమీ చేయకుండా మేము ఉండాలంటే మాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్, కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. సో బీజేపీ పార్టీలోకి పోతే కేసీఆర్ మమ్మల్ని ఏమీ చేయలేడు, కేంద్రం సపోర్ట్ ఉంటుంది కాబట్టి కేసీఆర్ మమ్మల్ని 1% కూడా టచ్ చేసేటటువంటి అవకాశం లేదని చెప్పి చాలా మంది కేసీఆర్ తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. కాబట్టి సో కేసీఆర్ అదే విజన్ లో ముందుకు పోతున్నాడు. రేవంత్ రెడ్డి తాకిడి నుండి తట్టుకోవాలంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ విద్యుత్ కి సంబంధించినటువంటి 80,000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ లో 32,000 కోట్ల అక్రమంగా స్కామ్ చేస్తారు. 32,000 కోట్లు దోచుకున్నారు. డబ్బు వేరే దిక్కు మళ్ళీపోయిన డబ్బులన్నీ కూడా చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ వస్తున్నది. సో ఎల్ నరసింహారెడ్డి ఆయనకి సంబంధించినటువంటి, ఆయన విద్యుత్ కి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నాడు. తను అనేక సార్లు కేసీఆర్ కు నోటీసులు పంపించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా కేసీఆర్ కు నోటీసులు జారీ కావడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. సిట్టు విచారణ కూడా కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఓఆర్ఆర్ రింగ్ రోడ్లకు సంబంధించిన లీజు విషయంలో కూడా కేసీఆర్ కి ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఎదురైతున్నటువంటి పరిస్థితి. అట్లనే ఏదైతే ధరణి వెబ్సైట్ కి సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ కు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. సెక్రటేరియట్ కి సంబంధించి కానివ్వండి, ప్రగతి భవన్ కి సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే కోకాపేట భూములకు సంబంధించిన వ్యవహారాలలో కూడా అంటే 100 కోట్ల రూపాయలకు ఎకరం ఉండాల్సినటువంటి ప్రభుత్వ భూమిని అడ్డికి పౌసలు అమ్ముకున్నారు, తక్కువ ధరకు అమ్ముకున్నారు, కావాలనే భూములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ధరణి వెబ్సైట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అడ్డగోలుగా ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అనేటటువంటి ఒక కోణం కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలలో కేసీఆర్ ఇరుక్కోపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ కు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ భారతీయ జనతా పార్టీ.
సో భారతీయ జనతా పార్టీలోకి పోతే మనం కొంత మంచిగుంటుంది, కొంత సేఫ్ జోన్లో ఉంటాం. అట్లనే బీజేపీతో మనం కలిసి ముందుకెళ్తే రేపటి రోజు రేవంత్ రెడ్డి కూడా మనల్ని ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేదన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కావాలనే ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో ఆయన అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత జనవాడ ఫామ్ హౌస్ మీద ఒక డ్రోన్ పెట్టి తను విజువల్ క్యాప్చర్ చేసిందని చెప్పి ఇటు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ చూసినాం. తర్వాత రేవంత్ రెడ్డి బయటికి వెళ్తే తన గొంతుని నొక్కేసేటటువంటి కార్యక్రమాలు చేసిరు, అక్రమ అరెస్టులు చేసిరు, రేవంత్ రెడ్డిని నానా రకాలుగా తిప్పలు పెట్టిన వాళ్ళ ఇంట్లో నుండి బయటికి రానియకుండా చేసేటటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి సో రేవంత్ రెడ్డి ఏమైనా ఆ ప్రతీకారం తీర్చుకుంటాడా, రేవంత్ రెడ్డి ఏమైనా పగ సాధింపుల చర్యలకు దిగుతాడా అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్కి ఇప్పుడు వణుకు పుడుతున్నది. సో ఈ వణుకుతో కేసీఆర్కి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఓవైపు కేటీ రామారావు, మరోవైపు హరీష్ రావు ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించి ఇమ్మీడియట్లీ మీరు భారతీయ జనతా పార్టీతో మాట్లాడే ప్రయత్నం చేయండి, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేయడానికి సిద్ధం ఉన్నామంటూ కూడా మాట్లాడనంటూ ఇటు కేటీఆర్ ను అట్లనే హరీష్ రావు ఇద్దరిని కూడా ఢిల్లీకి పంపించినటువంటి దాఖలాలు చూసినాం. పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన విషయంలో 4 రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇటు బీజేపీలోకి విలీనమైనటువంటి దాఖలాలు చూస్తా ఉన్నాం. ఓవైపు రాజ్యసభకు సంబంధించిన విషయం అంటే పార్లమెంటరీ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించి బీజేపీలోకి విలీనమైంది నిన్న. మొత్తానికి అటు ఒకవైపు అయితే ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ముందుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము, దయచేసి యాక్సెప్ట్ చేయండి అంటూ కూడా కేసీఆర్ సో మోదీతో చాలా క్లియర్ కట్ గా మాట్లాడడానికి రెడీగా ఉన్నారనేటటువంటి చర్చలు వినబడుతున్నాయి. సార్ కలిసి ముందుకు వెళదాం, కలిసి ముందుకు సాగుదాం, మేము మీతో ఉంటాం, మీరు మాతో ఉండండి అంటూ కూడా కేసీఆర్ భారతీయ జనతా పార్టీతో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కోణాలు వినబడుతున్నాయి. ఓవైపు కవిత కోసం, మరోవైపు భారతీయ జనతా పార్టీతో దోస్తీ, బీఆర్ఎస్ ను కాపాడుకునేందుకు, బీఆర్ఎస్ పార్టీని పటిష్టంగా ఉంచేందుకు, అట్లనే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలను కాపాడుకునేందుకు కేసీఆర్ తాతాలాడుతున్నాడు అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వేట మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి ఏ టైంలో అయినా కేసీఆర్ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు, ఏ సమయంలో అయినా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసేటటువంటి కోణాలు ఉండొచ్చు. కాబట్టి సో చాలా క్లియర్ గా తను ఒకటే ఒక వ్యూహంతో ఉన్నాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, బీజేపీ అంటే కొంత రేవంత్ రెడ్డి భయపడే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఆయన ఊహలకు వదిలేసి సో తను ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కలిసి ముందుకెళ్దామనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ నేతలతో డిస్కస్ చేస్తా ఉన్నాడు అనేటటువంటి కొంత చర్చలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. కవిత బెయిల్ కోసం బీజేపీ నేతలతో లాబింగ్ కూడా ఏర్పాటు చేశాడనేటటువంటి కొంత సమాచారం, చర్చ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 7 రోజులు, వారం పాటు కేటీ రామారావు, హరీష్ రావు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఢిల్లీలోనే పాగా వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇటు 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటు 30 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 38 మంది ఎమ్మెల్యేలతో మేము ప్రతిపక్షంలో ఉంటాం, ముందుకు వెళుతాం, రాబోతున్నటువంటి ఎన్నికలలో కూడా మేము కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాం, ఖచ్చితంగా కీలకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చినట్టు మేము కూడా అధికారంలోకి వస్తాము, కావాలంటే ముఖ్యమంత్రి పదవి కూడా నాకు అవసరం లేదు, మీరే తీసుకోండి, కానీ మనం అలయన్స్ పెట్టుకుందాం, పొత్తు పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ భారతీయ జనతా పార్టీ నేతలతో చేతులు కలపడానికి ముందుకు రాబోతా ఉండనేటటువంటి కొన్ని చర్చలు కూడా వినబడుతున్నాయి. సోషల్ మీడియాలో కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. బండి సంజయ్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టిరు, అరెస్టులు చేసిరు, కొట్టిరు, తిట్టిరు, అనేక రకాలుగా తనను విమర్శించినటువంటి సిచ్యువేషన్ చూసినాం, అవమానాలకు గురి చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం. అందుకు గోషామాల ఎమ్మెల్యే రాజా సింగ్ ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్, ఆ సన్నివేశాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీతో ముందుకు పోదామనే ఆలోచనలో ఉన్నారు. కానీ రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కావాలంటే కలిసి ముందుకు పోదాము, మరోవైపు కేటీ రామారావు పాదయాత్ర చేయడానికి రెడీగా ఉన్నాడు, అందులో భారతీయ జనతా పార్టీకి సీట్లు కూడా ఎక్కువ వచ్చినాయి. కాబట్టి సో 2 పార్టీలు కలిస్తే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీని ఢీకొనొచ్చు, దెబ్బతీయొచ్చు అనేటటువంటి కోణాలలో కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నేతలతో మంతనాలు జరుగుతున్నాయి అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి.